59 ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్లలో తలపడిన సింహబలుడు అదే స్థాయిలో కాంట్రవర్సీలకు తెరలేపి అపఖ్యాతి మూటకట్టుకున్నారు. ఆయనే ప్రపంచ మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్. 58 ఏళ్ల టైసన్ 19 ఏళ్ల తర్వాత కంబ్యాక్ అయ్యారు. అది కూడా మామూలుగా కాదు. ఆయన ఏజ్లో సగం వయసున్న ఓ కుర్రాడితో కుస్తీకి దిగారు. మరి బాక్సింగ్ రింగ్లో ఏం జరిగింది? లెట్స్ వాచ్. మైక్ టైసన్ బాక్సింగ్ లవర్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో విజయాలు, మరెన్నో అవార్డ్స్తో ప్రపంచ వ్యాప్తంగా ఘనకీర్తిని సంపాదించుకున్నారు. 58 ఏళ్ల టైసన్ 19 ఏళ్ల తరువాత కంబ్యాక్ అయి వారెవ్వా అనిపించుకున్నాడు. అంతలోనే ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశారు. 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మైక్ టైసన్ ను చిత్తుగా ఓడించాడు యువ బాక్సర్ జేక్ పాల్. టెక్సాస్ లోని ఆర్లింగ్టన్ లోని AT&T స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో టైసన్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు పాల్. అయితే మ్యాచ్ స్టార్టింగ్ లో టైసన్ తీరు చూసి అందరూ షాక్ అయ్యారు. టైసన్ ఏం మారలేదు, అదే తీరు, అదే బలమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కానీ రౌండ్లు మారుతున్న కొద్దీ మ్యాచ్ మొత్తంలో టైసన్ పై జేక్ పాల్ ఆధిపత్యం చెలాయించాడు. ఆ క్రమంలో టైసన్ శరీరం, ముఖంపై బలమైన పంచులను కొట్టాడు. దీంతో మ్యాచ్ ను పాల్ 78-74 తేడాతో గెలుచుకున్నాడు. అయితే చివరికి పాల్ టైసన్ ముందు వంగి గౌరవంగా నమస్కారం చేయడం విశేషం. మ్యాచ్ ప్రారంభంలో 58 ఏళ్ల వెటరన్ బాక్సర్ అద్భుతంగా ప్రారంభించాడు. కానీ పాల్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి అటాక్ చేసి టైసన్ అలసిపోయేలా చేశాడు. ఈ మ్యాచ్ లో మైక్ టైసన్ మొదట దూకుడుగా ప్రారంభించాడు. మొదటి రౌండ్ లో పాల్ ను కార్నర్ లోకి నెట్టి అనేక పంచులిచ్చాడు. ఆ క్రమంలో దిగ్గజ బాక్సర్ పంచులను పాల్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తరువాత కూడా రెండో రౌండ్ లో టైసన్ 2 పంచులు విసిరాడు. కానీ ఆ తరువాత జేక్ పాల్ రింగ్ లో వేగంగా కదిలి టైసన్ అలసిపోయేలా చేసి అటాక్ చేశాడు. రెండో రౌండ్ లో పూర్తిగా దూకుడు ప్రదర్శించాడు. ఆ క్రమంలో టైసన్ మూడో రౌండ్, నాలుగో రౌండ్ లో చాలా డిఫెన్స్ గా కనిపించాడు. ఇక ఐదో రౌండ్ లో టైసన్ మళ్లీ పిడిగుద్దులు విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఆరో రౌండ్ వరకు కూడా నాకౌట్ కాలేదు. చివరకు యూట్యూబర్, బాక్సర్ గా మారిన పాల్ తప్పించుకోవటంలో విజయం సాధించి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ క్రమంలో ఒక నిర్ణీత 80-72 మార్కులు ఇవ్వగా ఇద్దరు 79-73 మార్కులు ఇచ్చారు. నివేదిక ప్రకారం ఈ మ్యాచ్ కోసం జేక్ $40 మిలియన్ అంటే అక్షరాల 337 కోట్లు అందుకోనున్నాడు. అదే సమయంలో ఓడిపోయినప్పటికీ టైసన్ కు $20 మిలియన్ అంటే 168 కోట్లు పుచ్చుకోనున్నాడు. మరోవైపు ఈ పోరుకు ముందు పెద్ద సీనియర్ జరిగింది. జేక్ పాల్ ను చెంపదెబ్బ కొట్టాడు మైక్ టైసన్. దానికి కారణం జేక్ $1,70,00,000 విలువైన డిమాండ్ ఇయర్ గార్డ్ ను ధరించటమే. వజ్రాలు పొదిగిన ఈ ఇయర్ గార్డ్ ని ధరించి మైక్ టైసన్ ను కవ్విస్తున్నాడు జేక్ పాల్. 1997లో నెవడాలో జరిగిన ఓ బౌట్ లో మైక్ టైసన్ ఎవాండర్ హోలీఫీల్డ్ చెవిని కొరికాడు. అప్పట్లో ఇది బాక్సింగ్ వరల్డ్ లోనే పెను సంచలనం సృష్టించింది. మైక్ కి కూడా కొంత అపఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆనాటి సీన్ ని మళ్లీ గుర్తు చేయడంతో పాటు టైసన్ ని రెచ్చగొట్టేందుకే జేక్ పాల్ ఈ డైమండ్ ఇయర్ గార్డ్ ని ధరించినట్టు తెలుస్తోంది. దీంతో మండిపడ్డ మైక్ జేక్ చెంప చెల్లుమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ హెవీ వెయిట్ అత్యుత్తమ బాక్సర్లలో ఒకడు. 1987 నుంచి 1990 వరకు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా టైసన్ నిలిచాడు. మొత్తం 59 ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్లలో తలపడిన సింహబలుడు మైక్ టైసన్ 50 మ్యాచ్ల్లో విజయం సాధించగా 7 ఓడిపోగా మరో 2 బాక్సింగ్ బౌట్స్ డ్రా అయ్యాయి. మరోవైపు యూట్యూబర్ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన జేక్ పాల్ ఇప్పటి వరకు 11 విజయాలు, 1 ఓటమితో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. జేక్ ఖాతాలో 7 నాకౌట్ విజయాలున్నాయి. ఎంతో అనుభవం ఉన్న మైక్ టైసన్ ఓవైపు, దూకుడు మీదున్న జేక్ పాల్ మరోవైపు రింగ్ లోకి దిగటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 58 ఏళ్ల టైసన్ ఉత్సాహం చూసి అందరూ ఆయనకే గెలుపు తథ్యమనుకున్నారు. కానీ ఓటమి తప్పలేదు. అయినా ఈ వయసులో కూడా టైసన్ చూపించిన వీరత్వానికి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి.